మేమంతా కూడా ఈరోజు బహ్రెయిన్ దేశం నుంచి ఈ యొక్క అబుదాబి వచ్చామండి. ఈ కట్టడం ఎంతో కాలం నుంచి పురాతనమైన కట్టడం అనేది, అది మార్బల్స్ అన్నీ కూడా చేసి వీళ్ళు చాలా బాగా కట్టడం జరిగిందండి. మేము ఎంతో సంతోషంగా హ్యాపీగా ఈ యొక్క అబుదాబిలో మేము ఈ యొక్క టూర్ని మేము ఆనందిస్తున్నామండి, సంతోషపడుతున్నామండి. ఈరోజు సాయంకాలం IFA అవార్డు గురించి కూడా ఆ ప్రదేశానికి వెళ్ళడానికి మేము అందరం కూడా రెడీగా ఉన్నామండి. మేము చాలా సంతోషంగా ఏడుగురం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ మై గాడ్ బ్లెస్ యూ అండి. ఇలాగ తిప్పు కెమెరా అటువైపు రాయుడు గారు, ఇలా తిప్పండి కెమెరా, ఇట్లా తిప్పాలా. నేను మాట్లాడవచ్చు ఇక్కడ మాట్లాడవచ్చు. రెడీయా? ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎన్నో వింతలలో ఇది కూడా ఒక వింత. ఎందుకంటే ఇంత అత్యద్భుతమైన కట్టడం మనం ఎక్కడా చూడలేం. అబుదాబి దేశంలో ఇలాంటి షేక్ జయాద్ మాస్క్ని మీరు ఒక్కసారి సందర్శిస్తే చాలా అద్భుతంగా జీవితంలో ఒక మరుపులేని దీనిగా మిగిలిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి అబుదాబి ఎవరైనా వచ్చినప్పుడు ఈ షేక్ జయాద్ మాస్క్ని, ఒక వింతని మీరు చూడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మేము IFA అవార్డ్స్ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అబుదాబి రావటం జరిగింది. ఆ వచ్చిన సందర్భంలో ఈ ప్రదేశాలని సందర్శించడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ వింత, మన ప్రపంచంలో ఉన్నటువంటి వింతల్ని చూసే అవకాశం చాలా అరుదైన దేనిగా భావిస్తూ, మీరు కూడా అబుదాబిని విజిట్ చేసేటప్పుడు తప్పకుండా వచ్చి సందర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతిదీ ఒక కట్టడం ఒక అత్యద్భుతం. ఇలాగ చూస్తూ పోతే మనం ప్రతి కట్టడం, ప్రతి ఒక్క స్తంభం, ప్రతి ఒక్క పిక్చర్ మనకు ఒక అత్యద్భుతమైన ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే రోజుకి లక్షలాది మంది ఈ మాస్క్ని సందర్శిస్తారు. కాబట్టి పిల్లలతో పాటు మనం కూడా ఈ పవిత్రమైన ప్రదేశానికి తీసుకొచ్చి ఈ కట్టడం యొక్క ప్రతి ఒక్కటిని వాళ్ళకి వివరంగా చెప్పి తెలుసుకునే విధంగా చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాయుడు గారు. చూసినప్పుడు మాకు ఒక ఆలోచన తట్టింది. మన భారతదేశంలో జనాభా చూస్తే ఈ దేశాల్లో చాలా తక్కువగా ఉంటారు, కానీ ఇంత అత్యద్భుతమైన కట్టడాలు ఈ దేశంలో ఎలా సాధ్యపడుతుంది అని మేము చాలా ఆశ్చర్యానికి గురయ్యాం. కానీ చూస్తే ప్రతిదీ ఒక వింత. ఈ భూభాగంలో కింద కొన్ని వందల ఎకరాల్లో ఇది స్థాపించారు. కానీ ఇంత అత్యద్భుతమైన కట్టడం చూస్తే మనకే షాక్ అనిపిస్తుంది. కాబట్టి ఈ వింతైన ప్రదేశాన్ని చూడాలి, మనం కూడా తప్పకుండా చూడాలి. ఎడారి దేశంలో ఇలా కట్టడం అంత ఆసమాసి కాదు.
సతీష్ గారు ఎలా ఉంది ఇది బాగుందా? దూరంగా సార్, దూరంగా సార్ నా మొబైల్. సతీష్ గారు ఎలా ఉంది? ప్రపంచంలో ఇంత అద్భుతమైన మార్బల్స్ 37 కంట్రీస్ నుండి తీసుకొచ్చి ఈ కట్టడాలని నిర్మించారు. అలాగే ఈ కార్పెట్ కూడా మొత్తం ఒకటే ఉంటుంది, ఏమి ప్యాచ్లు కానీ లేకపోతే అతికించి వేయటం కానీ ప్రపంచంలోనే ఇక్కడ ఒక్క దగ్గర దీన్ని చాలా దీనిగా తీసుకుని కార్పెట్ని ఒకటిగా వేశారు. అలాగే ప్రతి కట్టడం చూస్తే మీరు చాలా బాగుంటుంది, అసలు మన ఊహకి కూడా అందనటువంటి కట్టడాన్ని కట్టారు ఇక్కడ. కాబట్టి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మొన్న వచ్చేటప్పుడు అబుదాబీలో విజిట్ చేశారు. దీన్ని ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి అబుదాబీ కింగ్ ఆయన్ని తీసుకొచ్చి ప్రతి అణువు ఆయన్ని చేతిలో చేయి వేసి తిప్పి ఆ విజువల్స్ను కూడా మనం నేషనల్ మీడియాలో చూసాం. కానీ ఈరోజు మేము ఐఫా అవార్డ్స్లో భాగంగా ఈ సుందరమైన ప్రదేశాన్ని చూసే అద్భుతమైన అవకాశం మాకు ఇక్కడికి వచ్చింది. కాబట్టి మనం కూడా అబుదాబీ వస్తే తప్పకుండా ఈ ప్రదేశాన్ని సందర్శించి ఒక తీయనైన అనుభూతిని పొందాలని నేను మీకు వేడుకుంటున్నాను. ద క్లాక్ ఆఫ్ ద గ్రాండ్ మాస్క్. There are 11 clocks in the inner halls of Sheikh Zayed Grand Mosque, made in the United Kingdom and designed in the shape of 6 petaled flower made from stainless steel inlaid with pearls in the center. Their long hands indicate the hour and minute, while the digital panels indicate the prayer times. They are shaped like 6 petaled flower, each petal containing a flashing digital display at the top. The time indicates the Fajr prayer times, followed by Shok or sunrise moving clockwise. Then their Dhuhr prayer and Asr prayers, and later the Maghrib prayer performed between sunset and darkness, and concluding with the Isha prayers, that is the performed after dark. The digital display at the top of the inner circle is the date according to the Gregorian calendar. In contrast, the digital display at the bottom is the date according to the Islamic or Hijri calendar. ప్రపంచ దేశాల్లో సన్ రైజు ఎప్పుడైతే ఎక్కడ ఎలా జరుగుతుందో ఈ క్లాక్లో కూడా టైంని, ఆ సన్ రైజ్ టైంని ఫిక్స్ చేసి మనకి చూపించటం జరుగుతుంది. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రేయర్ టైమ్స్ విధానం కూడా ఆ క్లాక్ మనకే అలారం చేస్తూ ఉంటుంది. దాని విధంగా ప్రపంచంలోనే ద క్లాక్ ఆఫ్ ద గ్రాండ్ మాస్క్లో ఈ క్లాక్ని పెట్టడం జరిగింది. దాంతో తీసావంటే తీసాంది మాలంటే డిలీట్ చేయాలి ఇంటికి వెళ్ళిపోతుంది. ఒప్పుకుందా? ఇది ఒక మెమొరీగా మిగిలిపోతుంది. ఐఫా అవార్డ్స్ కోసం వచ్చి ఇంకా కొన్ని యాడ్ ఆన్ అవుతూ ఉంటే రేపు దుబాయ్లో కూడా కొన్ని చూడాలి. ఈ అవకాశం కల్పించిన రాయుడు మిత్ర బృందానికి అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారీగా ప్రతి దీని వెనుక ఒక ఐడెంటిఫికేషన్ ఉంది, హిస్టారికల్. ఇంత చక్కనైన ఇంజనీరింగ్ ఎవరు చేస్తారు? బా, ఎంత చూసినా తనివి తీరినట్టు. అంతేనా? అదే కరెక్ట్. నేను అదే అనుకున్నా, ఇక్కడంతా లేదు, అక్కడ వస్తుంది కదా, తొందరగా వస్తుంది. రైట్కి వెళ్ళి ఎగ్జిట్ మళ్ళీ
మనకి బృందావనం అని మధురాలో ఉంది, ఇంతే ఉంటుంది అనమాట. అంటే ఇదంతా ఉంటుంది, బయట అంతా ఇంత ఉంటుంది. కృష్ణ టెంపుల్ వెళ్ళారా? నేను రీసెంట్గా వెళ్ళాను. ఎస్ కరెక్ట్. ఓకే ఓకే. అది ఎట కాబట్టి గోడలకు వెళ్ళి ముక్కుకొని ఉన్నారు. అదే ఇండియాలో అయితే ఇప్పటి గోడ అమ్మో, ఇక్కడే బిస్తర వేసి పడుకుంటారు. జనాలకు భయం లేదు. వస్తా. సలాం అలైకుం. ఐ వాంట్ టు టేక్ వన్ ఫోటో విత్ యూ. యా సార్, రా. థ్యాంక్ యూ సార్. కరెక్టే, అవును. ప్రేయర్ రూమ్, ప్రేయర్ రూమ్, అదే దా కార్పెట్ అదంతా. మనం వెళ్ళరాదా లోపలికి? చెప్పులు ఇప్పేసి అక్కడ పెట్టేసి మాస్క్ ఉంటుంది కదా, అలాంటిది అదేం పనికి వస్తుంది. ఒక 100 రెట్లు కానీ ఒక చూడదగిన ప్రదేశం, ఎందుకంటే ప్రతి ఒక్కటి దీని వెనుక ఒక హిస్టారికల్ నియతి ఉంది. కానీ ఇంజనీరింగ్ కూడా ఎలా చేశారు, ఎంత అద్భుతంగా ఎవరు చేశారు, ప్లానింగ్ కానీ. ఎస్ ఆల్ టుగెదర్. 7. Yeah. So for you can go, sir. I will remain with you. This one. Come this way. Go, sir. థ్యాంక్ యూ. ఇక్కడేముందండి ఇంకా? సార్ ఇక్కడ కూడా డిజిటల్ క్లాక్ ఉంది. ఇది ప్రపంచంలో ఉన్న 7 దగ్గరలో 8 దగ్గరలో సూర్యాస్తమయం సూర్యోదయం అవుతుందట, దాన్ని సూచిస్తుందట. అదే ప్రేయర్ టైమింగ్ని అండ్ సూర్యాస్తమయం అక్కడ రాశాడుగా, అక్కడ రాశాడు డిజిటల్ క్లాక్ అని, దాని హిస్టరీ. మాట్లాడానా? హాయ్ అండి, నమస్తే. సో మాకు ఈరోజు అబుదాబిలో ఒక అద్భుతమైన కట్టడాలు ఒక మసీదు రూపంలో కట్టారు. ఇక్కడ ఎంతో అద్భుతమైన కట్టడాలు మొత్తం మార్బుల్స్తో ఇలా ఎంతో ఆనందకరంగా చూసేదానికి ఎంత అద్భుతంగా ఉందో. 47 దేశాల నుంచి సంథింగ్ ఇక్కడ ఈ మార్బుల్స్ని 37 దేశాల నుంచి ఈ మార్బుల్స్ని తెచ్చి ఇక్కడ ఇంత భయంకరమైన కట్టడాలు కట్టడం జరిగింది. సో కుల మతాలకు అతీతంగా ఇలా జరిగినాయి. మన ఈ క్రిస్టియానిటీ కానీ హిందూ మతం కానీ ముస్లిం కంట్రీ కానీ అది అలౌడ్ లేకుండా మొత్తం ఇలా కట్టి ఎంతో విజిటర్స్కి చాలా విజిట్ చేశారు. నన్ను ప్లే కాలేదన్నాడు ఏంటి? మేము పట్టుకున్నాం కదా అమ్మాయి ఇంకా కన్ఫ్యూజన్ చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము బహ్రెయిన్ దేశం నుంచి 7 ఉండి ఎంతో సంతోషంగా ఇది అబుదాబి వచ్చండి. ఈ యొక్క పురాతనమైన కట్టడాలను చూసి చాలా ఆనందించామండి. అద్భుతమైన కట్టడాలండి. ఈ మన జీవితంలో ఒకసారైనా సరే చూడాల్సిన ప్రదేశం అండి ఇది. ఈ ప్రదేశం గురించి ఎంతోమంది అండి ఎన్నో దేశాల నుంచి విదేశాల నుంచి వచ్చి మనసారా తృప్తిగా చూసి తగిన ఫోటోలు వీడియోలు తీసుకెళ్తున్నారండి. మీరు వీలైతే మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి వచ్చి ఈ యొక్క ప్లేస్ని చూసి ఆనందించవలసిందిగా కోరుచున్నానండి. అందరికీ వందనాలు, నమస్తే అండి.
మైక్రోఫోన్ కెమెరా ఈరోజు మనం షేక్ జయాద్ మాస్క్ని సందర్శించటంలో అనేక విషయాలు తెలుసుకున్నాం. డైవర్సిటీ అండ్ హార్మోనీ, అలాగే లోపల మనకు చూపించిన ప్రతి ఒక్క ఆర్ట్ని వీళ్ళు ఆ వాల్లో దాన్ని చిత్రీకరించి మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనం ఎంట్రన్స్ దగ్గర నుండి ఎగ్జిట్ వరకు ప్రతిదీ కూడా ఒక కట్టడం కావచ్చు, లేకపోతే ఒక వాల్ కావచ్చు, ఒక పెయింట్ కావచ్చు, దాని విశిష్టత కలిగి ఉంది. కాబట్టి మనం ఫ్యామిలీస్తో కానీ లేకపోతే మనం ఎప్పుడు వచ్చినా కూడా దీన్ని సందర్శించిన తర్వాత మనకి జ్ఞానోదయం అనేది కొత్తగా కలుగుతుంది. ఎందుకంటే అనేక కట్టడాలు మనం చూస్తాం, ప్రతిదాని వెనుక ఒక చారిత్రాత్మకమైనటువంటి గొప్పతనం ఉంటుంది. కానీ ఇక్కడ కూడా ఇంత అద్భుతమైన ఈ కళాకారులు నిర్మించినటువంటి ఈ షేక్ జయాద్ మాస్క్ని మనం చూడటం కూడా మరింత ఉత్సాహాన్ని ఇస్తూ ఉంది. చాలు చాలు చూపించి కెమెరా బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో. అండర్ గ్రౌండ్లో కట్టేది ఇదంతా కూడా ఎంత అద్భుతం చూడండి. ఎంతమంది జనం చేత, ఎంతమంది కార్మికుల చేత, ఎంతమంది ప్లానింగ్ చేసి ఉంటారో దీన్ని చూడండి ఎంత ఖర్చు అయ్యి ఉంటుందో. ఇలాంటివి కట్టాలంటే మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్. గడియారం గడియారం ఎందుకంటే మన కట్టడం వేరు, దాన్ని మెయింటైన్ చేయడం కూడా దానికన్నా గొప్ప కష్టం. ఇంత క్లీన్గా, ఎందుకంటే రోజుకి లక్షలాది మంది విజిటర్స్ వచ్చి సందర్శిస్తూ ఉంటారు ఇక్కడికి. అందుకని విజిటర్స్ ఎక్కువ మంది వచ్చేటప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా చెత్తగా అక్కడెక్కడ ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశంలో కూడా ఇలాంటివి ఉన్నాయి, కానీ ఇంత అద్భుతమైన కట్టడాలు అయితే మన దేశంలో ఎక్కడ చూడలేదు. ద కన్స్ట్రక్షన్ November 5th, 1996లో ఇది కట్టారు. ఈ షేక్ జయాద్ మాస్క్ని November 5th, 1996లో దీన్ని కట్టారు. ద మీటింగ్ ఆఫ్ పాయింట్స్.
కాదు, ఇలాంటి లింకుల వలన డబ్బులు పోతాయి అకౌంట్స్లో. అవుడాడు నరేష్ కాదన్నా, హ్యాపీ డీల్స్ ట్రేడింగ్. నరేష్ రెడ్డి తెలీదా? వాళ్ళ వైఫ్ ఆవిడ. అవునా, ఇది వీడియో కూడా విశాఖపట్నం. తెలుసు. ప్లాస్టిక్ అవునవును వాళ్ళదా. ఇదన్నా మన అక్కడ 24 hours మార్కెట్ దగ్గర అప్పుడు ఇప్పుడు ఎక్కడ పెట్టారు వాళ్ళు? సేవలు ఇప్పుడు ఏమంటారు పాయింట్ చర్చ్ అనక అక్కడ పెట్టినాడా ఎన్ఈసి అనక. హాయ్, హలో, నమస్తే. నేను నారాయణ గారు విజిట్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారి ఈవెంట్ కోసం వచ్చాం. ఐఫా అవార్డ్స్ గిన్నీస్ వరల్డ్ వైడ్ రికార్డ్ చిరంజీవి గారి కోసం మాకు ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. సో మా ఫ్యాన్స్ గల్ఫ్ దేశం నుంచి, బహ్రెయిన్ అనే కంట్రీ నుంచి 7 మంది వచ్చాం ఆహ్వానం. మీరు జాగ్రత్త అన్న హనుమంత్ గారు, హేమంత్ అన్న. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మొత్తం 7 బ్రదర్స్ వచ్చామండి ఐఫా అవార్డు ఎక్కడ చూడడానికి. అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఐఫా అవార్డ్స్లో భాగస్వామ్యం మేము కూడా అవ్వటం, మా అందరినీ భాగస్వామ్యం చేయటం రాయుడు గారు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ ఐఫా. అబుదాబిలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి షేక్ జయాద్ మాస్క్ ఈరోజు విజిట్ చేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి ప్రదేశం. ఎందుకంటే ఇంత అత్యద్భుతమైన కట్టడం మరెక్కడ మనం చూడలేము. భూమి కింద ఇంత పెద్ద ఎత్తున స్టోరీ